సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్లలో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తాము అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసి చూపుతామని మరోసారి స్పష్టం చేశారు. అలాగే ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పథకాలను పటిష్టంగా అమలు చేయడం కోసం ఇందిరా కమిటీలను ఏర్పాటు చేయాలని పలువురు సూచించారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రతి గ్రామంలోని ప్రజలు ఇన్ఛార్జ్ మంత్రులను కలిసి 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు. అలా చేస్తూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5 ఎంపిక చేసి ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ పేరుతో పథకాలను అర్హులకు పటిష్టంగా అమలు జరిగే విధంగా చూడవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు. ఈ వేదిక మీద చేసుకోలేక సచివాలయంలోనే ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి అదే విధంగా ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి. ఆ టీవీలకు ఉచితంగా కరెంటు రావాలి అని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత కరెంటు ఇవ్వాలి అని ఇవ్వాలని ప్రారంభించినాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సవాల్ విసిరారు. చేవెళ్ల వేదికగా జరిగిన జనజాతర సభ వేదికగా భారతీయ రాష్ట్ర సమితిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్యకర్తల అండ ఉన్నంత కాలం సీఎం కుర్చీని ఎవరూ తాకలేరని స్పష్టం చేశారు. కేసీఆర్, మోదీ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. నువ్వు పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలిచి చూపించు. మీ అయ్యా, నువ్వు, నీ కుటుంబం కలిసి ప్రయత్నించండి. మా కార్యకర్తలు నిటారుగా నిలబడి కొట్లాడతారు. సీఎం, పీసీసీ చీఫ్ హోదాలో పార్లమెంటు ఎన్నికలకు వస్తున్న కాస్కో బీఆర్ఎస్ను బండకేసి కొట్టుడే ఇక అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చేవెళ్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జనజాతర సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ను పెంచుకునేందుకు తమకు ఎలాంటి యూట్యూబ్లు అవసరం లేదని, బీఆర్ఎస్ ట్యూబులు పగలగొట్టడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తలంతా ఇదే పనిలో నిమగ్నం కాబోతున్నామన్నారు. 3-6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని మాట్లాడే బీఆర్ఎస్ నాయకులను ఊర్లలో వేప చెట్టుకు కట్టేసి లాగులు ఊడదీసి కొట్టాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఊపునే పార్లమెంట్లోనూ చూపి మెజార్టీ సీట్లు గెలిచేలా కృషి చేయాలన్నారు. సన్నాసోడు అంటుండు, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్కి సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావో, నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని? అల్లాటప్పగాలం కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో బండి సంజయ్ భారీ ఎత్తున హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మీకోసం బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్కు ఓటేసి గెలిపించడం న్యాయమా అని బండి సంజయ్ సవాల్ చేశారు. మీకోసం పోరాడినందుకు కేసీఆర్ ప్రభుత్వం నాపై 100కు పైగా కేసులు పెట్టింది అని చెప్పారు. ఇవాళ తెలంగాణలో మోదీ రాజ్యం వస్తే అందరికీ ఇండ్లు కట్టించాలనుకున్నామని బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళం, ఉపాధి కల్పించేవాళ్ళం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్ నేతలు అని విమర్శించారు. మహిళల అకౌంట్లో 2,500, 2 లక్షల రైతు రుణమాఫీ, ఆసరా, 4,000 పెన్షన్,
రైతు బంధు 15,000 రూపాయలు ఎక్కడైనా అమలు చేశారా అని సవాల్ చేశారు. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న పటాన్ చెరువు శాసనసభ్యులు గుల మహిపాల్ రెడ్డి దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న పటాన్ చెరువు శాసనసభ్యులు గుల మహిపాల్ రెడ్డి దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై పటాన్ చెరువు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి పటాన్ చెరువు పట్టణంలో సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద లబ్ధిదారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజల గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గృహిణులకు 500కే గ్యాస్ సిలిండర్, ఈ 2 పథకాలను ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో 2 పథకాల విడుదలలో భాగంగా పటాన్ చెరువు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరువు గ్యాస్ గోదాం పాత ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశామని అన్నారు. ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ముఖ్యంగా 6 పథకాల్లో ఇప్పటికే 2 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో కోట్లాది మంది ప్రజలు లబ్ధి పొందడం జరిగింది. ముఖ్యంగా ప్రియతమ నాయకుడు, ప్రజానాయకుడు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణము, అట్లాగే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పెంచడము, మరి ఈరోజు సచివాలయంలో మరి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా డ్రోన్లకు సుమారు 40 లక్షల మందికి ఈ రాష్ట్రంలో సుమారు 1000 కోట్ల రూపాయల సబ్సిడీతో 500కే సిలిండరు, 200 యూనిట్లు కాల్చినటువంటి విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా కరెంటును ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నుండి మరి అట్లాగే గతంలో 9 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు, అట్లాగే హరీష్ రావు గారు కూడా చౌకబారుదారు మాటలు మాని ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల పక్షాన ప్రజలకు సంబంధించినటువంటి పథకాల పట్ల ఏదైతే ప్రయోజనాత్మకంగా ఉందో దానికి మీరు హర్షించండి, అంతేగాని విమర్శలు మానండి. 9 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు మీరు, ఒక ప్రజలకు చేరుకోలేకపోయారు మీరు, ప్రజలకు ఎటువంటి పథకాలను మీరు పెట్టలేకపోయారు. ఇవాళ లక్షలాది మందికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది మంది వినియోగదారులు ఈరోజు అత్యంతరాన్ని వ్యక్తం చేస్తారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో సవితా ఇంద్రారెడ్డి, కాల యాదయ్య, ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం, అరికపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన 100 రోజుల తర్వాత వచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది కేసీఆర్ ని బొంద పెడతామన్న వాళ్లే కనుమరిగిపోయారన్నారు. రైతులకు డిసెంబర్ 9వ తేదీ నుండి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికి రుణమాఫీ చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ 2,500 రూపాయలు అందజేస్తామని చెప్పి ఇంకా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన గుంపు మేస్త్రీలాగా కొనసాగుతుందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముందుంది ముసల పండుగ అని అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కరెంటు కోతలు లేవన్నారు. కృష్ణా జలాల కోసం పోరాటం చేయక తప్పదని కార్యకర్తలు ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ 75 రోజుల్లో ఎన్ని నియోజకవర్గాలకు పోయినా, ఎన్ని జిల్లాలకు పోయినా, ఎవరిని కదిపించినా, ఎవరిని ఇట్లా మాట్లాడించినా అందరూ ఒకటే అంటున్నారు, అన్న ఊహించుకోలేకపోతున్నాం, మాకు జీర్ణమైతే ఇంకా కూడా నిద్ర పడతలేదు. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేదంటే మన పార్టీ కార్యకర్తలకు కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా మంది
జీర్ణించుకోలేకపోతా ఉన్నారనే మాటను చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకు అని నేను అడిగాను. ఎందుకు అంటే అన్న రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం, కానీ ఈసారి ఎవరు ఊహించలేదు, చివరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊహించలేదన్నా గెలుస్తామని అనే మాట చెప్తా ఉన్నారు. నిజం కూడా అదే, కాంగ్రెస్ కూడా అనుకోలేదు అధికారంలోకి వస్తామని. అందుకే నోటికి వచ్చిన హామీలు చెప్పుకుంటామే, ఎవరిని ఏదడిగితే అన్ని పిలిపిస్తామో అది ఇస్తామో అన్ని ఇస్తామో అని చెప్పి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని చెప్పి మొత్తం 6 గ్యారెంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు వివిధ డిక్లరేషన్లలో వాళ్ళు ఇచ్చిన వాటినే మనం అన్ని కూడా తెచ్చి ఒక పుస్తకం రూపంలో పెడితే సరిగ్గా వాళ్ళు అనుకోని చెప్పిండ్రు అనుకోక చెప్పిండ్రు కానీ సరిగ్గా 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రజలను మాయ చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్? ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకి ఏమన్నారు, మహాలక్ష్మి అనే కార్యక్రమం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. కోడలు ఉంటే కోడలు 2,500 ఇస్తాం, అత్త ఉంటే అత్తకు 4,000, అత్తకు భర్త ఉంటే మరి ఆయన కూడా 4,000. అంటే కేసీఆర్ గారు ముసలమ్మ ముసలయ్యకు ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం, ఒకరికి ఇస్తామని చెప్పి. ఫార్మా రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 3వ వంతు ఫార్మా ఉత్పత్తులు రాష్ట్రం నుంచే వస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో 2024 బయో ఆసియా సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 300 ఎకరాల్లో 2,000 కోట్లతో జినోమ్ వ్యాలీ 2వ దశని చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 3 చోట్ల ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్ కి రాజధానిగా మారుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి దావోస్ వేదికగా 40 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. వ్యాక్సిన్ రంగంలోనూ రాష్ట్రం ముందుందని చెప్పారు. కోవిడ్ అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఫార్మా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు తనకు తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రపంచంలో 3 కోవిడ్ వ్యాక్సిన్లు వస్తే అందులో ఒకటి హైదరాబాద్ లో తయారైందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ ఐటీ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంటే సైబరాబాద్ పరిశోధన రంగంలో అగ్రభాగంలో ఉందన్నారు. I promise to support them in a way we can. Your dream is to reach the sky. We will ensure a rocket to take you there is ready. We in Congress know the value of trust. I'm announcing here to establish next phase of Genome Valley in 300 acres of land with 2,000 crores investment. We recently announced launch of 10 pharma villages with an investment of about 1 lakh crore. This will develop infrastructure, create jobs, create opportunities for entrepreneurs. We will create over 5 lakh new jobs. At this village, 3 potential integrated greenfield pharma we have been identified. One is from Vikarabad district, the other one is from Medak district, third one is from Nalgonda district. We are going to create a pharma village on the 3 areas, 3 different parts of Telangana. It's nearby Hyderabad airport, hardly 1.5 hour drive from international airport. So to reach your infrastructure and your investment. At the recently concluded World Economic Forum in Davos, we got, as my industries and IT minister said, 40,232 crore investment in my state. And I am delighted to share that Takeda has decided to set up their manufacturing facility in Hyderabad in partnership with Biological E. I'm most welcoming to the investment. This facility will make 50 million doses of vaccines each year. తెలంగాణలో మరో 2 పథకాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గృహజ్యోతి మహాలక్ష్మి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు జీవ విడుదల చేసింది. ఈ సందర్భంగా జిన్నారం కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహజ్యోతి మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో భాగంగా మాట ఇచ్చిన ప్రకారం ఈ 2 పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయకత్వాన ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టింది పక్కాగా అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు కూడా మరి అనేక కార్యక్రమాలను మేనిఫెస్టోలో పెట్టిన వాటిని కూడా మరి అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈనాడు మరి ఈ 2 మండలాల పక్షాన తాలూకా మన పటాన్చెరు నియోజకవర్గం ప్రజలందరి పక్షాన కూడా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో సందర్భంగా మేమైతే ఏదైతే గ్యాస్ 500 రూపాయలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందో, అదేవిధంగా ఉచిత విద్యుత్ ఏదైతే చెప్పడం జరిగిందో, ఈ రోజు అసెంబ్లీలో అదేవిధంగా సెక్రటేరియట్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏదైతే సిలిండర్ అనుకున్నామో 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కరెంటు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా అందరికి కూడా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి మా యొక్క కాంగ్రెస్ మా యొక్క జిన్నారం అదేవిధంగా గుమ్మడిదల మండల శాఖ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఏవైతే ఇంకా 2 సంక్షేమ పథకాలు మిగిలినాయో అవి కూడా అతి త్వరలోనే అమలు పరచాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు మా తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో దుర్గానగర్, కృష్ణానగర్లో జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. G+2 అనుమతులు తీసుకుని ఏకంగా 4, 5, 6 అంతస్తుల భారీ భవంతులు నిర్మిస్తున్నారు. 1, 2 కాదు, ఏకంగా 10ల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని కిష్టారెడ్డిపేట వాసులు అంటున్నారు. గ్రామ పంచాయతీ అధికారిని వివరణ కోరగా నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ని అంబర్పేటలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతే రోహిత్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తని అప్పటి బీఆర్ సర్కార్ నేడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక పిచ్చుకూతలు కూస్తున్నారన్నారు. నిన్ను ఏ ఊర్లు తిరగనివ్వమనే నినాదంతో అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్ అంబర్పేటలో ఆయన కారును యూత్ కాంగ్రెస్ నాయకులు మోతే రోహిత్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తని కేటీఆర్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ఓర్వలేక విమర్శలు చేయడం తగదన్నారు. ఖబర్దార్, నిన్ను తిరగనివ్వం, గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. పటాన్చెరు నియోజకవర్గం మియాపూర్లో మెట్రో విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో విస్తరణలో భాగంగా సాయిల్ టెస్ట్ చేశారు అధికారులు. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో విస్తరణలో భాగంగా అధికారులు సాయిల్ టెస్ట్ చేశారు. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో జాతీయ రహదారి 65పై ప్రతి కిలోమీటర్కు 1 పాయింట్లో సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. దీంతో జనాలు మెట్రో విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని చర్చించుకుంటున్నారు. సాయిల్ టెస్ట్ చేస్తున్న దగ్గర జనాలు ఆసక్తిగా తిలకించారు.